ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులందరికీ కూడా ఆనందకరమైనటువంటి దినము. ఈరోజు తల్లి శ్రీ సభ 7వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము 7 నుంచి 9 వరకు, 12 నుంచి 13 వరకు మరియు 22 నుంచి 23వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 45 నుంచి 49వ వచనం వరకు. సువార్త పట్టణము లూకా సువార్త 6వ అధ్యాయము 27 నుంచి 38వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ఏలిన వారా, మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము 27 నుంచి 38వ వచనం వరకు. కానీ మీతో నేను చెప్పినది ఏమనా, మీ శత్రువును ప్రేమింపుడు, మేము ద్వేషించు వారికి మేలు చేయుడు, మేము శపించు వారిని ఆస్వాదింపుడు, మేము బాధించు వారికే ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంప కూడా చూపుము. నీ పైబట్టను ఎత్తుకొని పో వానిని, నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పో వానిని తిరిగి అడగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరు ఇతరులకు చేయుడు. మేము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీ ప్రత్యేకత ఏమి? పాపుల సహితము అట్లు చేయటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల మీ ప్రత్యేకత ఏమి? పాపుల సహితము అట్లు చేయటలేదా? తిరిగి ఇయ్యగల వారికే రుణమిచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులకును అట్లు ఇచ్చుట లేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవల్లని ఆశపడకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకు మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మేము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరు ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరు క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకు వసగబడును. కుదించి అదిమి పొర్లుపోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సుశేష వాక్యముల ద్వారా మన పాపం మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, మరి ఈరోజు మొదటి పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి జరిగిన సంఘటన ఏమిటంటే, ఆనాటి కాలములో పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు న్యాయాధిపతిగా, తీర్పరిగా, ఒక జడ్జిగా, ఒక మెజిస్ట్రేట్గా, ఒక న్యాయాధిపతిగా, ఒక నాయకునిగా, ఒక ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చేవాడండి. ఆ సందర్భాల్లో అనేక కుటుంబాల్లో అనేకమైనటువంటి సమస్యలు రావడము, ఇబ్బందులు రావడము, గొడవలు రావడము, అట్లాంటి సందర్భాల్లో న్యాయ తీర్పు తీర్చేవాడు సమూయేలు. అయితే వయసు పెరుగుతున్న సందర్భంలో, వృద్ధాప్యము వచ్చిన సందర్భంలో కళ్ళు మసబారుతున్నాయి, శరీరం ఉడుగుతుంది, శరీరం సహకరించడం లేదు. అట్లాంటి సందర్భంలో అతడు
తన కుమారులను సమూయేలుకి 2 కుమారులు, అతని కుమారులను పెద్దవాని పేరు యావేలు, చిన్నవాని పేరు అబియా, వారిద్దరు బెర్షెబాలో న్యాయాధిపతుల కింద చేశాడు. అక్కడ వాళ్ళిద్దరు కొడుకులు కూడా మరి న్యాయమైన పద్ధతిలో న్యాయ పరిపాలన చేయలేదు. అంటే తండ్రి బుద్ధులు అబ్బలేదు, లంచం తీసుకునేవారు, కక్కుర్తి పడేవారు. మరి ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళ ముందుకి వెళ్ళకపోయారు. వాళ్ళ యొక్క పరిపాలన మరి బలహీనత పడిపోయి వాళ్ళ దింపేసినట్టుగా చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ సందర్భంలో మరి ప్రజలు సమూయేలు దగ్గరకు వచ్చి, నువ్వు వృద్ధుడైపోతున్నావు కాబట్టి, నీ కళ్ళు మసకబారినాయి కాబట్టి, నీ శరీరం సహకరించడం లేదు కాబట్టి మాకు ఒక రాజు కావాలి, రాజు పరిపాలన ద్వారా మేము ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పినప్పుడు సమూయేలు ఏం చెప్పాడంటే, మీరు రాజు వల్ల మీకు అనర్థాలు కలుగుతాయి, నష్టాలు కలుగుతాయి, మీ పొలాలను వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు, మీరు పండిన పంటను వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళ ఉద్యోగస్తులకి ఇచ్చుకుంటారు, అలాగే మిమ్మల్ని దశభాగం అడుగుతూ ఉంటారు, మీ పొలాలను వాళ్ళు స్వాధీనం చేసుకుని మిమ్మల్ని ఇచ్చేస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళ సమూయేలు మాట లెక్క చేయలేరు. రాజుని నియమించమని అడిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో సౌలుని రాజుగా నియమించాలని ఒక తలంపు కలిగింది దేవుని పేరట మరి సమూయేలుకి. సమూయేలు కలిగినప్పుడు మరి సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయము మొదటి వరుస చూసినట్లయితే, అంతటా సమూయేలు తైలపు బుడ్డి పుచ్చుకొని సౌలు తలపై సొమ్మును కుమ్మరించి అతనిని ముద్దు పెట్టుకొను. అతనితో యావే తన ప్రజలకు నిన్ను నాయకునిగా అభిషేకించెను. నీవు ప్రభు ప్రజలను పరిపాలించి చుట్టుపట్లనున్న శత్రువుల నుండి వారిని కాపాడవలెను. ప్రభు తన జనమునకు నిన్ను నాయకునిగా నియమించేందుకు గుర్తులేవి అని చెప్పి మరి సౌలుని తైలబుడి తెప్పించి సమూయేలు తైలబుడి తెప్పించి సౌలుని రాజుగా అభిషేకించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా సౌలు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకి అతడి పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల దేవుడు మన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. మరి ఇతడు కక్కుర్తి పడుతున్నాడు, సౌలు రాజు సరైన పరిపాలన చేయడం లేదు, ప్రజలు రోధిస్తున్నారు, ప్రజలు హింసిస్తున్నాడు, ప్రజలకి న్యాయమైన పద్ధతిలో సౌలు చేయడం లేదని చెప్పి మరి సమూయేలుతో దేవుడు మాట్లాడి ఆయన్ని తొలగించి వేరొక రాజు నియమించమని చెప్పినప్పుడు మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ సమయంలో ఈసాయికి 7 కొడుకులండి. 7 కొడుకులు అయితే ఒక్కొక్క కొడుకుని దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి సమూయేలు ముందు తీసుకొచ్చినప్పుడు ఆ దేవుడు సమూయేలుతో ఏమన్నాడంటే, ఇతడు కాదు అని చెప్పేవాడు. అలాగా 6 వరకు ఇతడు కాదు, ఇతడు రాజుగా పనికిరాడు, ఇతడు రాజు కాలేడు, ఇతడు రాజ్య పరిపాలన చేయడని అలాగా 6 వరకు కూడా ఒక్కొక్కళ్ళు తీసుకొని నిలబెట్టినప్పుడు దేవుడు కాదని చెప్పాడు. ఆ తర్వాత ఇంకెవరున్నారు ప్రభు అని అడిగినప్పుడు సమూయేలు అప్పుడు 7వ వాడైనటువంటి కడగొట్టి వాడు గొర్రెలు కాస్తున్నాడు చిన్నవాడు, మరి అతను తీసుకొచ్చి రాజుగా నియమించమని చెప్పినప్పుడు మరి గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని చిన్నవాడని దావీదుని తీసుకొచ్చి అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా మరి రాజ్య పరిపాలన జరుగుతూ ఉంది. అట్లాంటి సమయంలో ఒక సందర్భంలో చూసినట్లయితే గొలియాతు పెద్ద వీరుడు, 9 అడుగులు ఉన్నటువంటి వీరుడిని మరి దావీదు చిన్న కుమారుడైన దావీదు మరి వర్షాల్లో రాయి పెట్టి గిరగిర తిప్పి నొసల మీద కొట్టినప్పుడు గొలియాతు కింద పడి చచ్చిపోయాడండి. అట్లాంటి బలవంతుడు, అట్లాంటి వీరుడు, అట్లాంటి మహారాజు చిన్నవాడైన దావీదు రాజుగా నియమింపబడ్డాడు. అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా ఆయన ద్వారా జరుగుతున్నాయన్నమాట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మరి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్లయితే, సౌలుకి దావీదు ఫిలిష్తీయులను గెలిచాడని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణం నుండి స్త్రీలు తొంబరతోటి వాయిద్యములతోటి మరి ఉత్సాహంతో పాటలు పాడుతూ ఉన్నారు దావీదు మీద. సౌలు అయితే 1000 మందినే గెలిచాడు ఫిలిష్తీయుల్ని, దావీదు అయితే 10,000 మందిని గెలిచాడు ఫిలిష్తీయుల్ని.
జయించాడు, శత్రువుని జయించాడు అని చెప్పి పాటలు పాడినప్పుడు దావీదు మీద సౌలుకి అసూయ కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అసూయ కలిగినప్పుడు ఏం చేశాడంటే మరి సౌలు రాజు మరి ఏ విధంగా అయినా కూడా దావీదుని పడగొట్టాలనుకున్నాడు. దావీదు చేసి రాజ్య పరిపాలన మరి చాలా చక్కగా చేస్తున్నాడని చెప్పి నా కుమార్తెను దావీదుకి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి సౌలు అనుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అయితే పెద్ద కుమార్తె పేరు మేరాబును ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. అయితే చిన్న కుమార్తె మీకాలు అంటే దావీదుకి చాలా ఇష్టం అనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరి ఆ దావీదు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు, మీకాల్ని. అయితే మరి ఏం జరిగిందంటే మరి ఈ విధంగా దావీదు పరిపాలన కాలంలో ఏ విధంగా కూడా నా కూతురు కట్టబెట్టి మరి ఫిలిష్తీయుల ద్వారా ఈయన చంపేయాలని చెప్పి ఆలోచన పెట్టుకున్నాడు సౌలు. అదే విధముగా ఇక్కడ మరి వాక్యం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథములో 18వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, కనుక దావీదు అనుసరణతో పోయి ఫిలిష్తీయుల మీద పడి 200 మందిని చంపారు. వారి చర్మాగారములను కొని తెచ్చి రాజు ముందట లెక్కించారు. సౌలు మీకాలును దావీదునికి ఇచ్చి పెళ్లి చేశాడండి. ఈ సమయంలో ఏం చేశాడంటే దావీదు అనుసరణతో వెళ్ళి 200 మందిని చంపి వాళ్ళ శవాలు తీసుకొచ్చిన తర్వాత సౌలు దావీదుని మెచ్చుకొని మరి చిన్న కుమార్తె ఇచ్చి పెళ్లి చేసినట్లుగా చూస్తున్నాము. ఇలాగా మరి పెళ్లి చేసిన తర్వాత ఏదో విధంగా మరి సౌలు చంపాలనుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మరి పట్టణంలో చూసినట్లయితే దావీదు మహారాజుని చంపడానికి పన్నాగం పన్నుతున్నాడు సౌలు రాజు. మరి 26వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, సౌలు ఇశ్రాయేలు నుండి 3000 మంది యోధులను ప్రోగు చేసి సీపు ఎడారిలో తిరుగాడు చుండిన దావీదును పట్టుకొనుటకై బయలుదేరెను. దావీదుని పట్టుకుని ఎలాగో విధంగా చంపేయాలని చెప్పి ఆలోచన కలిగి 3000 మంది యోధులను తీసుకుని బయలుదేరాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 26వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, దావీదు అబీషై రేసెకట్లో శిబిరం పన్నుకున్నారు. ఆ తర్వాత శిబిరం పన్నిన తర్వాత ఆ సౌలు రాజు కూడా అక్కడ ఏం చేశాడంటే మరి వీళ్ళు కూడా శిబిరం పన్ని ఆ సైన్యంతో శిబిరం పన్ని సౌలు రాజు నిద్రపోతున్నారు. ఆ తర్వాత అక్కడ సౌలు రాజుకి దావీదు సౌలు రాజుని చంపొచ్చు అంటే సౌలు రాజు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను చంపడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నాడని దావీదు మహారాజు తెలిసినా ఇతను సౌలు రాజుని అంటే మాజీ సౌలు రాజుని దావీదు చంపడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ శిబిరం దగ్గర ఆ సైనికులతో పడుకుని నిద్రపోతున్నప్పుడు దావీదు మహారాజుకి అవకాశం వచ్చింది. దావీదు అతనితో సౌలును చంపవలదు, ప్రభు అభిషక్తుని మీద చేసుకుని పాపం చుట్టుకొనదా అని అనుకున్నాడనమాట. మరి అక్కడున్న సైనికులందరూ కూడా మరి దావీదుతో సౌలును చంపమన్నప్పుడు అతను దేవుని చేత అభిషేకింపబడినటువంటి ఆ సౌలుని నేను చంపనని చెప్పేసి కనికరమ కలిగి దేవుని ప్రేమ కలిగి వదిలిపెట్టేశాడండి. అంటే శత్రువుని కూడా ప్రేమించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా ఈరోజు సువార్త పట్ల చూసినట్లయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ శత్రువులను ప్రేమించండి. శత్రువును ప్రేమింపుడు, మేము ద్వేషించి వారి కొరకు మేలు చేయుడు, మేము శపించి వారిని ఆశీర్వదింపుడు, మేము బాధించి వారి కనుక ప్రార్థించాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులను ప్రేమించమంటున్నాడు. శత్రువు ప్రేమిస్తావా? నేను ప్రేమిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా. నన్ను తిట్టిన వారిని ప్రేమిస్తున్నాను, నన్ను ద్వేషించిన వారిని, దూషించిన వారిని, అవమానించిన వారిని నేను ప్రేమిస్తున్నాను ప్రియులారా. ఒక దైవజనుడుగా, ఒక దైవ సేవకుడుగా, ఒక ఉపదేశకుడుగా, ఒక మరి దేవుని చేత అభిషేక్తుడుగా నేను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వేక సర్వేశ్వరుడు యేసు ప్రభువారు మనలో ఉన్న తండ్రి దేవుడు, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి మనలో శత్రుత్వం పారిపోవద్ది. మనలో అసూయ, ద్వేషం, భేదం, కుట్రలు, కుతంత్రాలు మనలో ఏమి ఉండవండి. యేసు పోలి జీవించాలని ఒక ఆలోచన కలుగుద్ది. కాబట్టి నన్ను అనేక మంది తిట్టారు, అనేక మంది విమర్శించారు, అనేక మంది దూషించారు, అనేక మంది శత్రుత్వం పెంచుకున్నారు. అయినప్పటికీ కూడా నేను అందరిని కూడా ప్రేమిస్తున్నాను. ఆ విధంగా నువ్వు ప్రేమించగలుగుతావా ప్రియ సహోదరుడా? నేను ప్రేమించే రీతిగా యేసయ్య ప్రేమించాడు. కల్వరి శిలువ పైన ఆయన
సిద్ధపడినప్పుడు, ఆయన చంపుతున్నప్పుడు, ఆయన వస్త్రాలు పెరికినప్పుడు, పక్కన బలి పొడిచినప్పుడు, ఆ యేసు ప్రభు వారి చిత్రహింసలు పెట్టినప్పుడు కలవరి చిలిపోయిన ఆయన ఏమంటాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరు క్షమించండి. ప్రేమిస్తున్నాడు నిన్ను కూడా. మనం తిట్టినా కొట్టినా యేసు ప్రభు నిజమైన దేవుడు కాదని అన్నా, యేసు ప్రభు నువ్వు ఏం చేసావు, నాకు ఎన్నో అనేక మందికి సహాయం పొందుకున్నారు, నాకేం చేసావని నువ్వు దూషించినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించే దేవుడు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకాన్ని పంపించాడండి, యేసు ప్రభు వారిని. ఆయన ద్వారా మనకు విడుదల. ఆయన అందరూ ప్రేమిస్తున్నాడు కానీ ఖండించడం లేదు. ఆయన ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాడు, ఆయన ద్వేషించే వారిని ప్రేమిస్తున్నాడు కూడా. ప్రేమ దేవుని బిడ్డలారా, అదే విధముగా ఆయన ప్రేమ ఎంతో విలువైనది, ఎంత లోతైనది. ఆయన ప్రేమకు వెలకట్టలేము మనము. ఆ విధంగా ప్రేమిస్తున్నాడు యేసుప్రభు. అదే అంటున్నాడు, మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని ఆస్వాదించండి. శపిస్తున్నప్పుడు, అనేక నిందలు వేసినప్పుడు ఆస్వాదించమంటున్నాడు. మనం దూషించే వారి కొరకు, ద్వేషించే వారి కొరకు మేలు చేయండి, వాళ్ళకే కీడు చేయొద్దు అంటున్నాడు. మేము బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన చేయాలి మనం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఒక అంగి ఎవరైనా పట్టుకుపోతున్నారు అనుకో, నీ ఉన్న అంగి కూడా ఇచ్చేయమంటున్నాడు. ఎవరైనా చెంపది కొట్టాడు అనుకో, 2 చెంప కూడా చూపించమంటున్నాడు దేవుడు. అలాగే ఎవరైనా అప్పు అడిగారనుకో, అప్పు ఇవ్వండి, మళ్ళా అప్పు అడిగి తీసుకోవద్దు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పు ఇవ్వండి అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ ఈరోజు నువ్వు కానీ నేను కానీ ఎవరికైనా అప్పిస్తే సరైన సమయానికి అప్పిస్తున్నారా? ఎందుకంటే లోకం తీరు గురించి, లోకం యొక్క ఆలోచన గురించి మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు అన్న మాటల తప్పు లేదు. ఎవరైనా మీ సహోదరులు ఎవరైనా అప్పు అడిగితే ఇవ్వండి అన్నాడంటే, తిరిగి అడగొద్దని అన్నాడంటే, నువ్వు అప్పు తీసుకున్న తర్వాత నువ్వు అప్పు ఎవరి దగ్గర తీసుకున్నావో ఆయన అడగకుండా పట్టుకొచ్చి ఇమ్మని అర్థం. ఇక్కడ ఈ రోజుల్లో ఎవరైనా అలా చేస్తున్నారా? నేను చాలా మంది సహాయం చేశాను, సరైన సమయంలో పట్టుకుని రారు. ఆ అవసరం వచ్చినప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుంటారు. అదితే కాళ్ళు అందకపోతే జుట్టు అని సామెత చెప్పినట్టుగా ఎన్ని రకాలుగా మాటలు చెప్తారో. మరి ఆ ఇచ్చిన డబ్బు కానీ, మన అవసరం ఇచ్చినటువంటి సహాయాన్ని కానీ అడిగితే ఫోన్ ఎత్తరండి. ఈరోజు అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఒకవేళ ఇంటికి వెళ్తే మా అమ్మ లేదు, మా బాబు లేదు అని చెప్పి ఇంటి దాకుంటారు తల్లిదండ్రులు. మా అమ్మ లేదు, బాబు లేదు చెప్పమంటారు తల్లిదండ్రులు. వాళ్ళు చెప్పినట్టుగానే పిల్లలు కూడా చెబుతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా యేసుప్రభు చెప్పిన విధముగా నువ్వు చేస్తే నీకు అప్పు పడద్దే, నీకు సహాయం పడద్దే, నీకు ఏది లోటు ఉండదు. అప్పు ఇచ్చామంటే సక్రంగా ఆ సమయానికి పట్టుకొచ్చి ఇచ్చేసేటటువంటి ఒక మానవత్వం కలిగినటువంటి ఒకడున్నాడా? నా జీవితంలో నేను అలాగే ఎవరికో ఎప్పుడు తీసుకున్నా అంటే ఆ సమయానికి, ఆ టయానికి, ఆ రోజుకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను. నేను నాకు అవసరం వచ్చినప్పుడు తీసుకున్నాను, అలాగే పట్టుకెళ్ళి ఇచ్చేసాను. నువ్వు చేయగలుగుతావు అలాగా? అందుకనే దేవుడు ఒక వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లేవి ఇక్కడ ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 19-20 చూసినట్లయితే, మీరు తోడి దేవుడైన ఇశ్రాయేలుకు డబ్బు గాని, ఆహార పదార్థము గాని, మరి ఏదైనా వస్తువు గాని అరివిచ్చిన సహో వారి నుండి వడ్డీ పుచ్చుకొనరాదు. దేవుని బిడ్డలకు ఆహార పదార్థము గాని, డబ్బు గాని అప్పించినట్లయితే వడ్డీ పుచ్చుకోవద్దు అంటున్నాడు. అలాగనే మీరు విజాతీయులకు అప్పించినప్పుడు వడ్డీ తీసుకునవచ్చును, కానీ స్వజాతీయులకు ఇచ్చినప్పుడు అట్టు చేయరాదు. ఈ నియమమును పాటించలేని మీరు స్వాధీనము చేసుకునబోవు గడ్డ మీద దేవుడైన నీ ప్రభు మీ కార్యులన్నిటినీ దీవించును. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మీ తోడి దేవుడైన ఇశ్రాయేలు ప్రజలు డబ్బు అప్పించినప్పుడు ఆహార ప్రాంతం కానీ అప్పించినప్పుడు వారిని వడ్డీ పుచ్చుకోవద్దు అంటున్నాడు. అంటే అప్పించినప్పుడు
ఆ సమయానికి, ఆ డేట్కి, ఆ రోజుకి మీరు పట్టుకొచ్చి ఇచ్చేసి పడంగా అవుతే మీరు డబ్బు అప్పివ్వండి. అప్పిస్తున్నప్పుడు వాళ్ళ షరతులు పెట్టండి అంటున్నాడు ఇక్కడ. షరతులు ఏంటి? మాకు ఫలానా టైం డబ్బు ఇచ్చేయాలన్నప్పుడు ఆ టయానికి పట్టుకొచ్చి ఇచ్చే విధముగా మాట్లాడుకోండి. వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకోవద్దు అంటున్నాడు అక్కడ. అదే విధంగా ఇక్కడ కింద 20 వర్షం చూసినట్టు మీరు విజాతీయులకు అప్పించినప్పుడు వడ్డీ తీసుకొనవచ్చును. అంటే వేరే వారికి అప్పించినప్పుడు నువ్వు వడ్డీ తీసుకోవచ్చు, కానీ నీ స్వజనులకు అప్పించినప్పుడు వడ్డీ తీసుకోవద్దు అంటున్నాడు. అంటే మరి విజాతీయుల కంటే విజాతీయులు వేరే జాతి వాళ్ళు వచ్చి డబ్బు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ధర్మం ప్రకారముగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి రూపాయిన్నర, ₹2 సాధారణ వడ్డీ. ఇంకా చాలా మంది ₹3 వడ్డీ, ₹4 వడ్డీ, ₹5 వడ్డీ, ₹10 వడ్డీ, ₹15 వడ్డీ కూడా ఇచ్చేటువంటి సహోదరులు ఉన్నారండి. అంటే న్యాయబద్ధమైనటువంటి వడ్డీ ₹1.5, ₹2 వడ్డీకి ఇచ్చి వడ్డీ తీసుకోవచ్చు. ఎవరికే? వేరే జాతి వాళ్ళకి, అన్యులకు వడ్డీకి ఇవ్వచ్చు. అలాగే మీ స్వజాతీయులకు, మీ జాతి వారికి మీరు ఇచ్చినప్పుడు వడ్డీ పుచ్చుకోవద్దు అంటున్నాడు. అంటే మీ జాతి వారు దేవుడు నమ్ముకున్న వారికి వడ్డీకి డబ్బు ఇవ్వడు, కానీ వడ్డీ తీసుకోవద్దు అంటున్నాడు. అంటే మాట షరతులు పెట్టి మీరు డబ్బు ఇవ్వండి, ఆ షరతు ప్రకారంగా అది తిరిగి ఇచ్చే విధంగా మాట్లాడండి అంటున్నాడు. తిరిగి ఇచ్చే విధంగా మాట్లాడుకుంటే వాడు సరైన సమయానికి ఇస్తున్నారా? అంత న్యాయబద్ధముగా దేవుని బిడ్డలే అప్పు తీసుకువెళ్తున్నారు, అప్పు సరైన సమయానికి ఇస్తున్నారా అంటే వడ్డీ తీసుకోక్కర్లేదు. మరి తీసుకున్న అప్పు సరైన సమయానికి ఇవ్వరు కాబట్టి, నమ్మకం లేదు కాబట్టి, నమ్మకంలోని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వడ్డీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలా వడ్డీ తీసుకున్నా సరైన సమయానికి ఇవ్వరు. మరి ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎంతో బాధ కలిగించి అప్పుడు అనుకున్న సమయానికి కాకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా తిప్పించి అప్పుడు ఎత్తున్నారండి. అంటే యేసు ప్రభు చెప్పింది విజాతీయులకు వేరే జాతి వాళ్ళకి ఇవ్వండి కానీ, అన్యులకు ఇవ్వండి కానీ, మీ జాతి వారికి ఇవ్వద్దు అంటున్నాడు. మరి మా జాతి వారు కూడా వచ్చి సహాయం అడిగినప్పుడు వాళ్ళు ఇస్తావారనే నమ్మకం లేకుండా పోయింది. నమ్మకం లేని పరిస్థితుల్లో క్రైస్తవుడు జీవిస్తున్నాడు, జీవిస్తున్నాడు. నువ్వు విశ్వాసం ఏంటి? ఒక సమయంలో సందర్భంలో నీకు సహాయము అవసరమైనప్పుడు ఆ సహాయాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు, వడ్డీ కూడా లేకుండా అతని దగ్గర తీసుకున్నప్పుడు సరైన సమయానికి నువ్వు ఇస్తే వడ్డీ పుచ్చుకోకుండా డబ్బు సహాయం పొందగలుగుతావు. అది ఏ వస్తువు కానీ, ఆహార పదార్థాలు కానీ అదే విధముగా నువ్వు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల స్నేహం పెరుగుతుంది, ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఇచ్చిపుచ్చుకోవడంలో నువ్వు ఆలస్యం చేసావో, నువ్వు రకరకాల ఇబ్బందులు పెడుతున్నావో, అట్లాంటి సమయంలో వడ్డీ పుచ్చుకోవచ్చు. వడ్డీ పుచ్చుకోవడం వల్ల మరి నువ్వు ఇచ్చేస్తావని వడ్డీ పుచ్చుకుంటున్నారు. అయినా ఇచ్చేస్తావు వడ్డీ పుచ్చుకున్నా అదే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిప్పి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇస్తున్నారండి. అలా చేయదు క్రైస్తవ సహోదరులారా. మరి వడ్డీకి వేరొకరికి వడ్డీకి ఇచ్చుకోవడం, క్రైస్తవులకు మాత్రం వడ్డీకి ఇవ్వద్దు. ఇచ్చిపుచ్చుకోవడం మాటలో సరైన సమయానికి ఇచ్చుకునేలాగా పుచ్చుకుని మాట్లాడుకోండి. ఆ విధంగా నువ్వు చేసినట్లయితే దేవునికి మహిమకరముగా ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలు దీవిస్తాడు. నీకు ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లోకాశువార్త చూస్తున్నట్లయితే నువ్వు ఏ కొలతో కొలుస్తావో ఆ కొలతోనే కొలవబడతావు అంటున్నాడు. అప్పుడు అదిమే కుదించి పొర్లుపో నిండు కొలమానముతో నీకు ఇస్తానంటున్నాడు. అందుకని ప్రియమైన దేవుని శత్రువులు ప్రేమించండి, ద్వేషించే వారి కొరకు ద్వేషించే వారికి మేలు చేయండి, మరి హింసించే వారి కొరకు మేలు చేయండి, బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. మరి అలాగే నీకు ఏదైనా నీ దగ్గర ఉన్నట్లయితే ఎవరైనా వస్త్రం అడిగినట్టు వస్త్రం ఇవ్వండి, ఆహారం ఆకలి కొని ఆహారం అడిగితే ఆహారం పెట్టండి, సహాయం చేయండి. నువ్వు దేవుని బిడ్డ కాబట్టి, దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, దేవుడిని ప్రేమించాడు కాబట్టి, దేవుడికి సహాయం చేశాడు కాబట్టి నువ్వు కూడా అదే విధముగా
సహాయం చేయి ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఈ విధంగా నువ్వు పరులకు ఎలా చేస్తావో ఆ విధంగా నీవు కొలవబడతావు. నువ్వు ఏ కొలతో కొలుస్తావో ఆ కొలతో కొలవబడతావు. దేవుడు నేను ఆశీర్వదిస్తాడని యేసు ప్రభువారు చక్కగా తెలియజేస్తున్నాడండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మనం రెండో పట్టణం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయం చూసినట్లయితే 45వ వచనం కానించి 49వ వచనం వరకు చూసినట్లయితే, మొదటి ఆదాము భూమి నుండి వచ్చాడు, మొదటి ఆదాము సజీవిగా సృష్టింపబడెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుతున్నది. కానీ చివరి ఆదాము ప్రాణ ప్రదాతయగు ఆత్మ. మొదటి ఆదాము భూమి నుండి వచ్చాడు కాబట్టి, రెండవ ఆదాము దివి నుండి పరలోకం నుండి వచ్చాడు కాబట్టి, పరలోకం నుండి వచ్చిన వారి వలె మీరు జీవించండి. మొదటి వచ్చినటువంటి ఆదాము భూమి నుండి వచ్చాడు కాబట్టి వారి వలె జీవిస్తే అతడు మోసపోయాడు, దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఆదాము అవ్వలిద్దరూ కూడా అదే పాపము మీ మీద ఉంది కాబట్టి ఆ పాపానికి విరుగుడు రెండవ ఆదామైనటువంటి ప్రాణ ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నీకు విడుదల కలుగుతుంది అని పౌలు గారు చాలా చక్కగా తెలియజేస్తున్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు విడుదల, ఆశీర్వాదము, నీలో ఉన్న పాపము తొలగింపబడాలంటే యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మాలండి. యేసే నిజ దేవుడు, నిత్య జీవిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడిచిపెట్టడు. రెండవ ఆదాము పరలోకం నుండి దిగి వచ్చాడు కాబట్టి ఆయన నీ కోసము ప్రాణము అర్పించడానికి వచ్చాడు, నీ పాపాలని తొలగించడానికి వచ్చాడు, నీలో రోగాన్ని స్వస్థపరచడానికి వచ్చాడండి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ప్రాణ ప్రదాత అయినటువంటి పరలోకం నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు వలె నువ్వు జీవించాలి. ఆయన వాళ్ళు జీవించినట్లయితే నువ్వు పరలోక రాజ్యం తప్పనిసరిగా ఉంటావు. రెండవ ఆదాయమైనటువంటి మరి భూమి నుండి సృజింపబడినటువంటి రెండవ ఆదాము అయినటువంటి వారి వలె జీవిస్తే అతను పాపం ఉంది కాబట్టి ఆ పాపం ద్వారా మరణ పొందుకుంటావు. అందుకనే ఏలనగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు, మానవులు అందరూ పాపం చేసి దేవుని యొక్క అనుగ్రహం పొందలేకపోయారని చెప్పి అపోస్తలుడు పౌలు రోమిలికి రాసిన లేఖ 3వ అధ్యాయము 23వ వచనం చూస్తున్నామండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొదటి ఆదాము పోల జీవించవద్దు. ఆది అతిక్రమించి దేవునికి దూరం అయిపోయాడు, ఆ పాపాన్ని ఈ లోకాలకు తీసుకొచ్చాడు. ఆ పాపాలకు విరుగుడు రెండవ ఆదామైనటువంటి యేసు ప్రభు ద్వారా విడుదల కలుగుతుంది. విడుదల చేసేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన ప్రాణ ప్రదాత కాబట్టి నీ పాపాలన్నింటినీ కూడా ఆయన కలవర సిలువ పైన ఆ సిలువ కమ్మిన మీద నీ పాపాలను కొట్టివేశాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు విడుదల కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మి విశ్వసించి మరి నీ యొక్క విశ్వాసము ద్వారా ఈరోజు యేసు ప్రభు చెప్పినటువంటి విశ్వాస సత్యాలు, విశ్వాస బీజాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నువ్వు ఆచరించి ఇతరులకు మేలు చేయడానికి ప్రయత్నించండి. వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బాగా దీవించి ఆస్వాదించి కాసి కాపాడును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.